అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సీరియస్ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు చెప్పడానికి చాలా బాధగా ఉంది. అందరికీ ముందుగా ఐయామ్ సారీ. ఎప్పుడూ మంచి యాటిట్యూడ్‌తో, మంచి ఫైర్‌తో, మంచి జోష్‌తో, యాక్టివ్‌గా మాట్లాడే మనిషి ఏంటి ఈరోజు సారీ అంటున్నాడు. ఈయనకి యాటిట్యూడ్ లేదా? ఈయనకి క్యారెక్టర్ లేదా? సారీ అనేస్తున్నాడు మనతో అనుకుంటున్నారేమో. నేను ఒప్పుకుంటా. నేనేం చేసినా దానికి నేను బాధ్యత వహిస్తా. ఇప్పుడు నేను ఎందుకు సారీ చెప్తున్నానంటే, ఐయామ్ సారీ. ఎగ్జామ్స్ ఆర్ నియర్. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసినాయి. నేను మీలో అందరినీ 600/600 టార్గెట్‌కి తీసుకెళ్ళలేను. కొందరిని మాత్రమే తీసుకెళ్ళగలుగుతాను. అప్పుడు ఆనందంగా ఉండొచ్చు. కొందరినైనా నేను తీసుకెళ్తున్నానని. బట్ ఐయామ్ సారీ. ఐయామ్ నాట్ ఎ పర్సన్. టేక్ లిమిటెడ్ పీపుల్. బీ విత్ లిమిటెడ్ పీపుల్. నన్ను 100 మంది నమ్మితే 100 మందికి న్యాయం జరగాలి. 99 మందికి న్యాయం జరిగి ఆ ఒక్క మనిషికి అన్యాయం జరిగిన బట్ స్టిల్ ఐఎమ్ సారీ. బికాస్ ఐ ఆమ్ అన్ఏబుల్ టు మేక్ యూ మోటివేటెడ్. నేను మీలో చాలా మందిని మోటివేట్ చేశానని మీరు కమెంట్లు పెడుతున్నారు. బట్ ఐఎమ్ సారీ. చాలా మంది నాకు వద్దు. అందరినీ చేశానా లేదా? అసలు నేను మోటివేట్ చేయడానికి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. మనకు సొసైటీలో చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. బట్ స్టిల్ నా ప్రయత్నంలో కొంతమంది మోటివేట్ అయినామని కొంతమంది నాకు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ గ్రాటిట్యూడ్ నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. బట్ స్టిల్ ఐఎమ్ సారీ. చాలా మందికి నేను మోటివేట్ చేయలేకపోయాను. ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అనౌన్స్మెంట్ అనేది మీకు జరిగింది, మీకు తెలిసి ఎప్పటి నుంచో. మార్చి నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి రోజులు లెక్కేసుకుంటే మీకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 90 డేస్, ఈ మంత్ ఒక 20 డేస్, 110 డేస్, మార్చిలో ఒక 10 డేస్, 120 డేస్ ఉన్నాయి ఎగ్జామ్కి. బట్ స్టిల్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, యు ఆర్ హ్యావింగ్ బేర్లీ 90 డేస్ ఇన్ యువర్ హ్యాండ్. ఈ చేతిలో జస్ట్ 90 రోజులు మాత్రమే ఉన్నాయి. చాలామంది ఇంకా అల్లరి చిల్లరగా నవ్వుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. 90 రోజులు అనేది 3 నెలలు కదా, మనకి ఇంకా ఉందిలే టైం అనుకుంటున్నారు. కానీ 90 రోజులు అనేది అలా గడిచిపోతుంది. మీరు చూడండి, మీకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అనేది ఈ టైంలో జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా. అది ఎలానో మీకు చెప్తాను. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నా దగ్గర మీరు సారీ చెప్పించారు. ఎందుకో చెప్తాను. మీకు బేర్లీ 120 డేస్ ఉన్నాయి. ఈ 120 డేస్లో సంక్రాంతి ఒక 3-4 డేస్, క్రిస్మస్ ఒక 1 డే, న్యూ ఇయర్, ఇంకా ఇది రిపబ్లిక్ డే, ఇలా మీకు ఎట్లా కాదన్నా ఒక 10 డేస్ హాలిడేస్ పోతాయి. 10 to 15 డేస్ వేసుకోండి. 15 డేస్ ఎంత? 105. ఈ 105 డేస్లో సండేస్, ప్రతి సండే మీరు చదివేస్తారా? సరే, సండేస్ కూడా చదివేస్తారు అనుకుందాం. 10వ క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ డేస్ అంట. ఆ ఫేర్వెల్ డే కోసం ప్రిపరేషన్లు ముందు ఒక వారం రోజులు ఇచ్చేస్తారు మీకు. డ్యాన్స్ ప్రాక్టీస్లు, స్పీచ్లు, ఏం చేయాలి, ఆర్గనైజేషన్ ఎలా చేయాలి ఫేర్వెల్ డేని, ఇలా చాలా ఖచ్చితంగా మీకు తెలీదు. డిసెంబర్ నుంచి అవి కూడా మొదలవుతాయి. మీకు తెలియకుండానే అక్కడ కూడా 5 డేస్ వెళ్ళిపోతాయి. సో యూ హ్యావ్ 100 డేస్. ఈ 100 డేస్లో కూడా మీకు 10 డేస్ ఎలా వేస్ట్ అయిపోతాయో నేను చెప్తాను. ఈ SA1 ఎగ్జామ్స్ అంటూ, SA2 ఎగ్జామ్స్ అంటూ, FA3, FA4 అంటూ ఇలా చాలా ఎగ్జామ్స్ మీరు చదువుకోలేరు. ఆ ఎగ్జామ్ రాస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నారంటే ముందు రోజు మ్యాథ్సే చదవాల్సి వస్తుంది. ఇంకే సబ్జెక్ట్ ఓపెన్ చేయలేరు. సోషల్ ఎగ్జామ్ రాస్తున్నారంటే సోషల్ తప్ప ఇంకేం చదవలేరు. కాబట్టి ఖచ్చితంగా మీకు
10 డేస్ ఈజీగా వెళ్ళిపోతాయి. మీకు మిగిలింది ఇంకా 90 డేస్. ఈ 90 డేస్ ఓన్లీ 90 డేస్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్. మీకు పబ్లిక్ ఎగ్జామ్కి కళ్ళకు కనపడడానికి 120 రోజులు ఉండొచ్చు, కానీ ఆ 120 రోజులు నిజమైన రోజులు కాదు. మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే మీరు చదవదామనుకున్నా కూడా మీ చేతుల్లో ఒక 30 రోజులు వెళ్ళిపోతుంది. అంటే ఒక నెల రోజులు వృధా అయిపోతుంది. అది మీ ప్రమేయం లేకుండానే. ఫేర్వెల్ డే ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ స్కూల్లో మీరు అనుకుంటే ఆపలేరు. సంక్రాంతి హాలిడేస్, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇవన్నీ మీరు ఆ రోజు చదవదాం అనుకున్నా కూడా ఆ రోజు పండగ వాతావరణంకి ఇంట్లో మీరు చదవలేరు. నన్ను నమ్మండి, నేను చెప్తున్నాను. నేను 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాసినోడిని. ఈ ఎగ్జామ్స్ అవి ఇవి ఈ టార్చర్ మనకు ఉంటుంది మళ్ళీ. అంటే లైక్ పబ్లిక్ ఎగ్జామ్ ఇస్ ద ఫైనల్ గోల్, ఫైనల్ డెస్టినేషన్. బట్ స్టిల్ నువ్వు టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే అన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కుకుంటానే పోవాలి, కానీ నిజమైన జీవితంలో లిఫ్ట్లు ఉండవురా బాబు. సో ప్రతి మెట్టు ఎక్కే క్రమంలో అలిసిపోయేటోళ్ళు ఎంతో మంది, కృంగిపోయేటోళ్ళు ఎంతో మంది, డిప్రెషన్లోకి వెళ్ళేటోళ్ళు ఎంతో మంది, గివప్ ఇచ్చేసేటోళ్ళు ఎంతో మంది. నేను ఎక్కలేను, నేను ఇక్కడే ఆగిపోతాను, నేను కిందకి వెళ్తానని. నేను మిమ్మల్ని మోటివేట్ చేసి ఉండుంటే ఈ 90 రోజుల మహాయజ్ఞానికి మీరందరూ ఈరోజు రెడీ అయి ఉంటారు. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ 90 డేస్ రోడ్ మ్యాప్. ఈ 90 డేస్ రోడ్ మ్యాప్ ఎవడైతే వింటాడో, ఎవడైతే ఫాలో అవుతాడో, నా టెలిగ్రామ్ తీసుకోండి. 90 డేస్ పర్ఫెక్ట్గా తూచా తప్పకుండా నేను చెప్పింది పర్ఫెక్ట్గా టైం టేబుల్ని ఫాలో అయిన వాడికి 500+, 550+ అనేది చాలా నార్మల్. మన టార్గెట్ అంతా 580+, 590+. అట్లీస్ట్ ఒక్కరికన్నా, ఒక్క వేదాంతు స్టూడెంట్ కన్నా. వేదాంతు స్టూడెంట్ అంటే ఆఫ్లైన్ సెంటర్లో ఉండేవాడు, గరుడా బ్యాచ్లను, పెయిడ్ బ్యాచెస్లో ఉండేవాడు మాత్రమే కాదు. ఇక్కడికి వచ్చి నా క్లాస్ వినే ప్రతి ఒక్కడు వేదాంత్. ఓకేనా? సో మీలో ఒక్కడైనా కూడా 600కు 600 కొట్టాలి, నా పేరు నిలబెట్టాలి, నన్ను ఎక్కడో తీసుకెళ్ళి అందనంత ప్లేస్లో మీరు పెట్టాలి అనేది నా కోరిక. 600కు 600 ఈజ్ నాట్ ఏ జోక్, ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. నేను ఒప్పుకుంటా, మీరు ఒప్పుకోండి, అది కష్టం. 600కి 599 తేవడం కూడా ఈజీనే, కానీ ఒక్క మార్కు కూడా, ఒక్క సబ్జెక్ట్లో కూడా మిస్ అవ్వకుండా మనము 600కి 600 తేవాలంటే మాత్రం అది ఖచ్చితంగా 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 కష్టతరమే. నేను మిమ్మల్ని డిమోటివేట్ చేయట్లా, మిమ్మల్ని మోటివేటే చేయలేకపోయినాను. నేను డిమోటివేట్ ఎలా చేయగలుగుతా నేను? ఓకేనా? సో ఈ 90 డేస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఉన్న గడువు, దీనికి నేను ఇచ్చే రోడ్ మ్యాప్ని మీలో ఎంతమంది ఫాలో అవుతారు? నేను 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 అని లైకులు కొట్టేసి కమెంట్లు పెట్టేసిన ప్రతి ఒక్కడు ఫాలో అవ్వడది నాకు కూడా తెలుసు. చాలా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి, కొత్త మూవీస్, దాని ట్రైలర్స్, సాంగ్స్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు మొత్తం ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ యూట్యూబ్ని షేక్ చేసింది. నెంబర్ ఆఫ్ వ్యూస్ ప్రకారం తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఎక్కువ లైక్లు వచ్చాయి. అంటే అంతమంది లైక్ చేస్తున్నారంటే ఆ పాట నచ్చినట్టే, అంతమంది వ్యూస్ వస్తున్నాయంటే ఆ సినిమా మీద అంత హైప్ ఉన్నట్టే. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు హిట్ ఆఫ్ ఫ్లాప్ ఎవడికి తెలీదు. అంటే దీన్ని చూసి నమ్మడానికి లేదు. అలానే ఇక్కడ నేను 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 అని కమెంట్లు పెట్టేటోళ్ళు, లైక్లు కొట్టేటోళ్ళు అందరూ ఫాలో అవుతారు అని నమ్మడానికి లేదు. అది నాకు చాలా బాగా తెలుసు. సో దయచేసి చెప్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మీ జీవితంలో ఎన్నో 90 రోజులు రావచ్చు, కానీ ఈ 90 రోజులకు ఉన్నంత స్పెషాలిటీ, ఈ 90 రోజులకు ఉన్నంత ఇంపార్టెన్స్ సపరేట్. ఇంటర్మీడియట్లో కూడా పబ్లిక్ వస్తాయి, అప్పుడు కూడా ముందు 90 డేస్ రోడ్ మ్యాప్ వేసుకుంటాం కదా, అంటే అది వేరు ఇది వేరు. నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకోలేకపోతే అక్కడ నీకే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు. నీకంటూ ఒక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయి, నీకంటూ ఒక హిస్టరీ మెయింటైన్ చేయి. హిస్టరీలో మనకంటూ ఒక పేజ్ ఉండాలి బాబు. ఎంతసేపు హిస్టరీ బుక్ తీసుకొని చదివేయడం కాదు. నువ్వెప్పుడు ఆ హిస్టరీ బుక్లోకి ఎక్కుతావు? హిస్టరీ బుక్ అంటే క్లాస్ బుక్ అనే కాదు, నీ గురించి
కొన్ని రోజుల తర్వాత నీ గురించి మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ఒక స్కూల్లో ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నిన్ను వాడాలి. మహాత్మా గాంధీ గురించి, జవహర్లాల్ నెహ్రూ గురించి, వీళ్ళందరి గురించి నేను లెసన్లు చెప్పే ఉంటా. అంబేద్కర్ గురించి లెసన్లు చెప్పే ఉంటా. కానీ అబ్దుల్ కలాం గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది? స్వామి వివేకానంద గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది? సరే, ఇంకా పాత వాళ్ళని వద్దు, ప్రెజెంట్ జనరేషన్లో కూడా సుధామూర్తి గారి గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది నార్మల్గా టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు? రతన్ టాటా గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది? వాళ్ళంతా మన కళ్ళ ముందరే సోషల్ మీడియాలో కనపడిన వాళ్ళే కదా మనకు. మరీ పాతకాలం మనుషులు భూమి పుట్టక ముందు లేకపోతే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడైతే కాదు కదా. వాళ్ళ గురించి మనం ప్రస్తావన ఎత్తుకొని మోటివేట్ అవుతున్నప్పుడు మన గురించి ఎందుకు ప్రస్తావన రాకూడదు? జస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినామా బట్టి కొట్టినామా అనుకుంటే పబ్లిక్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేవు. నీ గోల్ 100 అడుగులు అయితే ఎయిమ్ ఫర్ ద 120 అంటాడు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ లో. అంటే నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నావో దానికంటే ఒక 2 కిలోమీటర్లు ఎక్కువకే పెట్రోల్ కొట్టించుకో. నువ్వు బైక్ ఎత్తుకుంటున్నావు, ఫ్రెండ్ ఇంటికి పోదాం అనుకుంటున్నావు, ఫ్రెండ్ ఇల్లు 10 కిలోమీటర్లు, దానికి తగినంత పెట్రోల్ కొట్టుకోవద్దు. 15 కిలోమీటర్లకు తగినంత పెట్రోల్ కొట్టుకో. సేఫ్ సైడ్. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ట్రాఫిక్ ఉండడం వల్ల నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళాలి, లేదంటే వేరే రూట్లో వెళ్ళొచ్చు, అప్పుడు డిస్టెన్స్ పెరగచ్చు, ఆగిపోవచ్చు. అదే సేఫ్ సైడ్. అంటే ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ 100th పాయింట్, డూ ఇట్ ఫర్ 120, 150th పాయింట్. నేనైతే ఇప్పుడు కూడా మోటివేట్ చేయట్లేదు, నాకు అవసరం లేదు. మీలో మోటివేట్ అయిన వాళ్ళు ఉండుంటే ఇయర్కి నాకు టెలిగ్రామ్లో మెసేజ్లు పెట్టేస్తుంటారు. 90 days, హార్డ్లీ వీ హ్యాడ్ 90 days అన్నా. ఏంటి నువ్వు ఇంకా రోడ్ మ్యాప్ చేయలేదు? వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక్కరు ఇద్దరు అడిగారు, ఒక్కరు ఇద్దరు 600కు 600, 590 పైన, 580 పైన తెచ్చుకుంటే నేను హ్యాపీ అనుకుంటున్నారా? నో. నా వీడియో కింద వచ్చి పాజిటివ్ కమెంట్ అయినా నెగిటివ్ కమెంట్ అయినా ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎందుకంటే నెగిటివ్ కమెంట్ పెట్టేటోడి వల్ల కూడా నాకే లాభం జరుగుతుంది. దానివల్ల నాకు వ్యూస్ వస్తాయి, దానివల్ల నాకు వాచ్ డ్యూరేషన్ పెరుగుతుంది, ఇక్కడ నాకు మంచి పేరు వస్తుంది, వాడికి కూడా మంచి జరగాలి నా నుంచి. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ సోషల్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ which has only 90 days for both the states. Please trust me. ఈ 90 daysను కానీ మీరు ఒక మహా యజ్ఞం లాగా ఫాలో అయ్యి లైక్ మొత్తం మీ టైం టేబుల్ని మార్చుకొని కంప్లీట్గా చదువు మీద ఫోకస్ చేయకపోతే మాత్రం అందరిలానే తెచ్చుకుంటారు మార్క్స్. పెద్ద తేడా ఏముండదు, మీరు పెద్ద నష్టపోయడం ఏముండదు, అందరిలానే మార్క్స్ తెచ్చుకుంటారు. లైక్ 450, 350, 500, 510, 520. కానీ 100 మంది తెచ్చుకునే మార్కులు మనము తెచ్చుకుంటే ఆ 100 మందిలో మనం కలిసిపోతాం. బీ యూనిక్. జీవితంలో ఒకేసారి 10th క్లాస్ వస్తుంది అండ్ మొట్టమొదటిసారి నువ్వేంటో పరీక్షించే ఎగ్జామ్. 9th క్లాస్ వరకు నిన్నెవడు పరీక్షించడు. మీ స్కూల్ టీచర్స్ ఎగ్జామ్ పెడతారు, మార్క్స్ ఇస్తారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా దానికి ఏం పెద్ద ఇంప్రెస్ అయిపోరు నీకు వచ్చిన మార్క్స్కి. కానీ పబ్లిక్ ఎగ్జామ్ నువ్వెవరో తెలియదు, నీ ముఖం ఎవరో తెలియనోడు కరెక్షన్ చేస్తాడు పేపర్. నీ అసలైన టాలెంట్ ఏంటో బయటపడేది అప్పుడే. సో హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 90 days రోడ్ మ్యాప్? Who are waiting for the 90 days roadmap? Just comment here. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 90 days రోడ్ మ్యాప్ చెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తాను. దిస్ ఈజ్ సీరియస్ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. స్వామి వివేకానంద అన్నలు, అక్కలు, మై సోదర సోదరీమణులు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చికాగోలో, అమెరికాలో స్పీచ్ మొదలెడితే అందరూ స్టన్ అయిపోయి లక్షలాది మంది, వేలాది మంది జనాలు అలా ఆయన మాటలు విన్నారంట. పాపం అందరూ అప్పుడు తెలుగు తక్కువ అమాయకులు. ఇప్పుడు మనం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే నవ్వుకునేటోళ్ళు ఉంటారు, బోర్ పడుతుందని స్కిప్ చేసేటోళ్ళు ఉంటారు. అంత స్మార్ట్ పీపుల్ అయిపోయినారు. ఐఎమ్ సారీ ఫర్ నాట్ మోటివేటింగ్ యూ.
ఆల్ 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 100ని చేసి ఉండొచ్చు, కొంత సరిపోదు నాకు. మొదలెడదాం. 90 డేస్ రోడ్ మ్యాప్ కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. 90 డేస్ రోడ్ మ్యాప్తో మొదలెడదాం. ఇది అప్సా సిరీస్, సాధన సిరీస్కి సంబంధం లేనిది. బోత్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి కంప్లీట్ 90 డేస్ రోడ్ మ్యాప్ ఇది. నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రతి సబ్జెక్ట్కి ఇవ్వబోతున్నా. సబ్జెక్ట్లో కంటెంట్ మీ టీచర్స్ చెప్తారు, మన యూట్యూబ్లో టీచర్స్ కూడా చెప్తారు, మన సార్ మన మేడం వాళ్ళు. నేను జస్ట్ రోడ్ మ్యాప్ మాత్రమే ఇవ్వబోతున్నా. అసలు చాలా అంటే చాలా నాకే టెన్షన్ అవుతుంది. ఒక బాధ్యత గల పొజిషన్లో నేను ఉన్నప్పుడు, నన్ను వీడియోస్ చూడడానికి మీరు వస్తున్నప్పుడు, కొంతమంది మీ వీడియో వస్తుంది అంటే మేము స్కూల్ 4 రోజులు లీవ్ పెడతామనే రేంజ్లో ఉన్నారు. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు. అందరికీ న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. ఈ రోజు నుంచి స్థితిగతులు మారాలి, మీ బిహేవియర్ మారాలి. లైవ్ సెక్షన్లోకి వచ్చినప్పుడు లైవ్ సెక్షన్ కూడా నిశ్శబ్దమైపోవాలి. మీరు కమెంట్ పెట్టే ప్రతి కమెంట్ ఇక్కడ కౌంట్ అవుతుంది. ఎన్ని వేల కమెంట్లు వచ్చినాయి లైవ్ మొత్తం ఎండ్ అయ్యే లోపు, అన్ని వేల కమెంట్లు రావడం వల్ల ఆ వీడియో హైప్ అవుతుంది, నాకే మంచి. కానీ ఇప్పుడు నేనేమన్నా, లైవ్ సెక్షన్ నిశ్శబ్దమైపోవాలన్నా. బికాజ్ నాకు హైప్ వద్దు, నా వీడియో వైరల్ అవ్వాల్సిన పని లేదు. చూసే 10 మంది, చూసే 20 మంది దాంట్లో ఉండే నాలెడ్జ్ని గ్రాస్ప్ చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెస్తే, ఆ రోజు నౌ సైలెన్స్, అప్పుడు వైలెన్స్. అంతే. ఇంకా సో అర్థం చేసుకోండి. ఐఎమ్ దేర్ ఫర్ యూ, హూ ఎవర్ నీడ్స్ మీ. బాయ్ ఎవ్రీవన్. I am sorry for not motivating you.